డిమాగ్ ఏసీ 265 ఈరోజు వర్క్కి వెళ్తుంది. ఫ్యూయల్ అయితే ఫిల్ చేస్తాం ఇప్పుడు ట్రైన్కి. ఇక్కడ నుంచి మనమైతే డైరెక్ట్ శాండరింగ్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా దాంట్లో ఇంకా షాప్స్ అయితే ఏమి ఉండవు, ఇంకా కంటిన్యూగా మనం అయితే మూవ్ అయిపోతాము. ఇంకా బై ద వే వెల్కమ్ టు తరుణ్ వ్లాగ్స్. నా వీడియోస్ కొత్తగా చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, మనమైతే లొకేషన్కి అయితే వచ్చేసాం. మనం ఇదే శాన్ మెరీనా. ఇక్కడైతే బోట్స్ అనేవి రెడీ చేస్తారు. ఇక్కడ పెద్ద పెద్ద షిప్స్ అవి రెడీ ఇక్కడే చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చి ఏమైనా కంప్లైంట్స్ ఏమైనా వచ్చినా, ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా కానీ మనకి ఇక్కడికి వస్తాయి. ఇక్కడే రిపేర్ అన్నీ చేసేసి దాన్ని అయితే మన రిటర్న్ అయితే పంపించేస్తారు. అవిగోండి ఇవన్నీ అయితే రిపేర్కి అయితే వచ్చినాయి ఇక్కడ షిప్స్ అన్నీ అవన్నీ. మన క్రైన్ అయితే ఇక్కడ ప్లేస్మెంట్ అయితే ఫస్ట్ అయితే ఇక్కడ చేసాము. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఫ్రంట్కి అయితే ప్లేస్మెంట్ చేయమని చెప్పేసి అన్నారు. ఇక్కడ చిన్న మెటీరియల్ ఉంటే అన్లోడ్ చేసాము. ఇక్కడ నుంచి మన స్ట్రైట్లో ఉంది కదా ఆ మెటీరియల్ కదా, అది షిప్ ఫ్రంట్ పార్ట్ అనమాట. ఆల్రెడీ బ్యాక్ పార్ట్ అయితే మనం ఆల్రెడీ వర్క్ చేసేసాము. అది వీడియో అయితే నేను తీయలేదు. ఇదైతే ఫ్రంట్ పార్ట్, అదిగోండి అదైతే ఫ్రంట్ పార్ట్. దాన్ని అయితే ఇప్పుడు మనం రొటేట్ చేస్తామని చెప్పాను కదా నేను. ఇంకొక క్రైన్ అయితే పెట్టాము. ఇది డిమాగ్ ఏసీ 100, అది 120 నాట్ 100. ఇది 120, మనది 100 అనమాట. ఇది కౌంటర్ వెయిట్ ఎక్కువ అండ్ మనది కౌంటర్ వెయిట్ తక్కువ. ఇది మనం రొటేటింగ్ అయితే చేయాలి. ఇప్పుడు వాళ్ళు అయితే కౌంటర్ వెయిట్ అయితే వేసేసుకొని రెడీగా అయిపోయారు. వాళ్ళు చాలా స్పీడ్గా ఉంది క్రైన్ అయితే. ఇంక మన కౌంటర్ వెయిట్ వేసుకో. నేను అక్కడ వీడియో తీసి మళ్ళీ ఇక్కడికి వచ్చే లోపల ఇది హాఫ్ ఆఫ్ ది లిఫ్ట్ చేస్తారు. మన క్రైన్ అయితే సపోర్ట్ ఇస్తుంది. ఆ క్రైన్ అయితే ఎక్కువ వెయిట్ అయితే అది ఆ క్రైన్ తీసుకుంటుంది, ఎందుకంటే అది కౌంటర్ వెయిట్ ఎక్కువ అండ్ 120 టన్ క్రైన్ కాబట్టి దాని మీద వెయిట్ ఎక్కువ తీసుకుని మనది ఒకటి సపోర్ట్కి అయితే యూస్ చేస్తున్నారు ప్రజెంట్. ఇప్పుడు బోట్ని అయితే స్ట్రైట్ చేశారు. బోట్ ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇది స్ట్రైట్గా అయితే పెట్టారు. ఇప్పుడు దాన్ని ఏం చేయాలంటే మళ్ళీ ఇప్పుడు రొటేట్ అయినా చేయాలి, లేదంటే ఈ వైట్ క్రైన్ ఉంది కదా, సీలింగ్స్ పైన ఉన్నాయి కదా, అవి తీసి మన క్రైన్కి పెట్టారు కదా. ఇప్పుడు సీలింగ్స్ డౌన్లో ఉన్నాయి కదా, దాని కింద పెట్టాలి, మనీ పైన పెట్టాలన్నమాట. అలా ట్రై చేయాలంటే కిందకి వెళ్ళడానికి ఎవరు రిస్క్ చేయట్లేదు. రిస్క్ చేయకపోతే ఇంకా ఆపరేటర్ ఏమన్నారంటే నేనే బోట్ని అనేది రొటేట్ చేస్తాను, మీరైతే తాళ్ళని అయితే గట్టిగా పట్టుకోండి అని చెప్పేసి చెప్పారు. చూడండి అక్కడైతే రోప్ అయితే వేస్తున్నారు. ఆ రోప్ వేసి గట్టిగా పట్టుకుంటే మనకి భూమి అయితే డౌన్ చేసి కొంచెం అప్పుడు బోట్ అనేది రొటేట్ చేయడం స్టార్ట్ చేస్తారన్నమాట. అంటే మన రోప్తో లాగుతూ ఉంటుంటే బోట్ అనేది అలా రౌండ్ అవుతుంది. చూడండి అయితే నేను టైం ల్యాప్స్ అయితే పెట్టాను. ఇక్కడ నుంచి విండ్ ఎక్కువ ఉండడం వల్ల క్రైన్ మీదకే మెటీరియల్ ఎక్కువ వచ్చేసేది. అందుకని చెప్పి మళ్ళీ హైడ్రా పెట్టి మనుషులతో మనకి తాడుతో లాగుతున్నా సరిపోవట్లేదు. అది చాలామంది ట్రై చేశారు కానీ అవ్వట్లేదని చెప్పేసి మళ్ళీ వెంటనే ఇమీడియట్గా హైడ్రాని తీసుకొచ్చి హైడ్రాతో సపోర్ట్ ఇచ్చాము రొటేట్ చేయడానికి అని చెప్పేసి. అది మన బ్యాక్ సైడ్ రొటేట్, నా క్రైన్ ఫ్రంట్ ఉంది చూడండి హైడ్రా అయితేనే, తాడైతే దానికి డైరెక్ట్ దానికి అటాచ్ చేస్తాము. చూస్తున్నారు కదా, భూమి అయితే డౌన్ చేసి అండ్ రోప్ అయితే డౌన్ చేస్తున్నారు. డౌన్ చేసి అలా రొటేట్ అయితే దాంతో లాగుతున్నారు చూడండి.
ఇదైతే బ్యాక్ పార్ట్ వచ్చి ఈ పార్ట్ అయితే రెడీ అవుతుంది ఇప్పుడు డౌన్ అయిపోయాక దీనికంటూ ఫిక్స్ చేస్తారనమాట. అదైతే ఫ్రంట్ పార్ట్, ఇదైతే బ్యాక్ పార్ట్ అనమాట. పార్ట్ ఇది ఇది ఆల్రెడీ మనం ఫస్ట్ వర్క్ చేసాము, ఇది రొటేట్ చేసేసాము. ఇది చేసేప్పుడు వీడియో తీయలేదు నేను. నెక్స్ట్ టైం ఈ రెండు అటాచ్ చేసేప్పుడు మాత్రం ఖచ్చితంగా వీడియో తీస్తాను. అది ఇప్పుడైతే మనకి అలా రొటేట్ చేసి ఇప్పుడు మన క్రైన్ అయితే ఇటు సైడ్ మళ్ళీ సపోర్ట్ తీస్తుంది. సీలింగ్స్ అయితే వేసేసారు, లిఫ్ట్ చేసి రెండు బ్యాలెన్స్ చేసి మనం దాన్ని సెటప్ అయితే చేసేసాడమే సేమ్ ప్లేస్లో. ఈ సెటప్ చేసిన మళ్ళీ ఇంకా 10 to 15 days పడుతుంది అనమాట. దాన్ని డౌన్ అంతా క్లోజ్ చేయాలి మళ్ళీ. అది మళ్ళీ వర్క్ అంతా చేయబోతుకి 10 to 15 days తర్వాత మళ్ళీ మనం వెళ్ళి ఆ 2 boardsని అయితే అటాచ్ చేయాలన్నమాట. అది కూడా 10 to 15 daysలో నేను అది కూడా వీడియో చేసినాక మీకు అప్లోడ్ చేస్తాను. నా వీడియోని అయితే మాత్రం నా ఛానల్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరి ఆ వీడియోస్ అయితే మీకు మళ్ళీ వస్తూ ఉంటాయి. వర్క్స్ అయితే చూడడానికి సింపుల్గా ఉంటుంది కానీ చాలా రిస్కీ జాబ్స్ ఆపరేటర్స్కి అయితే. చిన్న మిస్టేక్ అయినా చాలు మొత్తం అంతా నాశనం అయిపోతుంది అనమాట. చూసారు కదా, ఇదైతే నా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.